హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్. ఇగటండి రుచి రైస్ అండి. ఇవి చూసారా ఎంత బాగున్నాయో. ఈ రైస్తో మనం ఈ గ్లాస్తోని పాయసం చేసుకుందామండి. ఇంకా కుక్కర్లో వేస్తున్నాను. ఇంకా ఈ గ్లాస్తో స్టవ్ వెలిగించుకుందాం. ఇవి మంచి బ్రౌన్ కలర్ వచ్చిన వరకు వేపుకోవాలండి. బాగా ఫ్రై అవ్వాలి, బ్రౌన్ కలర్ రావాలి. ఆంధ్రాలోని పెడతారు కదండి పెళ్ళిళ్ళని, ఫంక్షన్లని, ఆ రైస్ అండి ఇది. చూసారా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం. అండి. చూసారా వాటర్ వేసాను, ఎందుకంటే బాగా వేడెక్కిపోయి ఉంటుంది కదండి కుక్కర్, అందుకని వాటర్ వేసాను. ఇప్పుడు పాలు వేసుకుందాం. పాలు వేద్దామండి. బాగా కలుపుకొని ఒక్క విజిల్ పెట్టుకుందామండి. విజిల్ పెట్టుకుంటే బేగి ఉడికిపోద్ది ఇది. 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కిస్మిస్ వేసుకుందాం. జీడిపప్పు వేసుకుందాం. ఇంకటండి జీడిపప్పు బాగా ఫ్రై చేసుకుందాం. ఇంకటండి అయిపోయింది. జీడిపప్పు పక్కకు తీసుకుందాం. ఇప్పుడు వెడల్పాటి ఓ బాండి పెట్టుకుందామండి. ఇక అమూల్ గోల్డ్ వేసుకుందాం. ఇంకోటండి పాలు మరగాలి. మరిగిన తర్వాత మనం కుక్కర్లో వేపేసి పెట్టుకున్నాం కదా, వేపి ఫ్రై అయిపోయి ఉడికిపోయి. చూసారా ఎంత బాగా ఉడికాయో. ఇవి కొంచెం పాలు మరిగిన తర్వాత అందులో వేసుకుందామండి. చూసారా బాగా మరిగిపోయి. ఇప్పుడు ఇందులో ఈ రైస్ వేసుకుందాం. ఇందులో కొంచెం యాలకులు వేసుకోవాలండి. చూసారా అయిపోయింది దగ్గరికి. ఇప్పుడు పంచదార వేసుకుందాం. ఇప్పుడు ఇందులో అయిపోయిందండి. ఇంకా సరిపడా. ఇప్పుడు కొంచెం మిల్క్ మేడ్ వేసుకుందామండి. ఇంకోటి హోల్ కొంచెం పెద్దది పెట్టాలి. మిల్క్ మేడ్ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. చూసారు ఎంత అందంగా కనబడుతుందో. ఓకే ఫ్రెండ్స్, ఇంకోటండి జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేపుకొని ఉంచుకున్నాం కదా, వేసుకుందాం. అయిపోయిందండి. స్టవ్ బంద్ చేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇంకటండి సర్వింగ్ బౌల్లోకి వేసుకుందాం. ఇంకటండి చూసారా ఎంత బాగుందో, చాలా టేస్ట్గా ఉందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రుచి రైస్తో మీరు పాయసం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.